26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో జల్తా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంది, అయ్యా చేయిస్తాను మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తారు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళు అనడం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవాలి. వాళ్ళ పని లేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలను చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా దాంట్లో భాగస్వామి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.